బస్సు ప్రమాద ఘటనపై ఏపీ రవాణా శాఖ కూడా స్పందించింది. బస్సు DD01N9490 నెంబర్తో రిజిస్టర్ అయి ఉందని, కావేరీ ట్రావెల్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసి బస్సు నడుపుతున్నట్లు తెలిపారు. 2018 మే 2న రిజిస్ట్రేషన్ చేశారని, 2030 ఏప్రిల్ 30 వరకు పర్మిట్ జారీ అయిందని తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు ఫిట్గానే ఉందని రవాణా శాఖ తెలిపింది. అయితే బైక్ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయన్న రవాణా శాఖ అన్ని కోణాల్లో పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. ఈ ప్రమాద ఘటనపై రవాణా శాఖ అధికారులు కూడా స్పందించారు. ప్రస్తుతం బస్సు ఫిట్ గానే ఉంది అంటూ కూడా వారు నివేదికనైతే వెల్లడించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ గాలిబ్ అడిగి తెలుసుకుందాం. గాలిబ్, రవాణా శాఖ ఇచ్చిన అప్డేట్స్ గురించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అసలు రవాణా శాఖ ఏం చెప్తుంది బస్ గురించి? అయితే బస్సు మాత్రం ఫిట్ అయింది. అయితే 2018లో ఈ బస్సుకు సంబంధించి డేహాడ్రమ్ లో ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఈ కావేరీ ట్రావెల్ బస్సు ప్రస్తుతం కర్నూలులో ప్రమాదం చోటు చేసుకున్న ఈ బస్సుకు సంబంధించి మొత్తం 16 చలానాలు పెండింగ్ లో ఉన్నాయి. మొత్తం 23,000 రూపాయల వరకు కూడా చలానాలు పెండింగ్ లో ఉన్నట్లుగా ప్రస్తుతం రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ చలానాలు చూసినట్టయితే ఏదైతే సిగ్నల్ ని క్రాస్ చేయటం, దాంతో పాటు అతి వేగం ప్రధానంగా ఈ బస్సు మీద చలానాలను ట్రాఫిక్ పోలీసులు రైడ్ చేసినట్లుగా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ బస్సు అతివేగంతోనే ప్రధానంగా ఇందుకు సంబంధించిన చలానాలు పడినట్లుగా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఘటన కూడా ఆ విధంగానే జరిగింది. ఈ ప్రమాదం కూడా అతివేగం కారణంగానే జరిగింది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు ఉదయం ఏదైతే ఉందో 3 గంటల ప్రాంతంలోని తెల్లవారుజామున అతివేగంతో రావటం, ఆ తర్వాత బైక్ ని ఢీకొనటం, బైక్ ను దాదాపు 300 మీటర్ల వరకు కూడా లాక్కొని వెళ్ళటం, ఆ బైక్ బస్సు కిందకి వెళ్ళటం, ఆ స్పార్క్లు రావటం, ఒక్కసారిగా పెట్రోల్ ట్యాంక్ నుంచి కూడా పొగలు రావటం, మొత్తం బస్సులను వ్యాపించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఈ ఘటన మొత్తం అతివేగం, దాంతో పాటు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగినట్లుగా ప్రస్తుతం పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోని ఈ బస్సుకు సంబంధించిన ఫిట్నెస్ సంబంధించి మాత్రం రవాణా శాఖ అధికారులు ఎటువంటి ఇబ్బంది లేదు అనేది మాత్రం స్పష్టం చేశారు. అయితే బస్సుకు సంబంధించి ఎప్పుడు కొనుగోలు చేశారు, బస్సుకు సంబంధించి చలానాలు ఏ విధంగా ఉన్నాయి, ట్రాఫిక్ రూల్స్ ఎంతవరకు పాటించారు అనే దానిపై కూడా రవాణా శాఖ అధికారులు ఆరా తీసి పూర్తి డేటాను ఇప్పటికే సేకరించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మొత్తం తెలంగాణలోని 16 చలానాలు పెండింగ్ లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దాదాపు 23,000 రూపాయల వరకు కూడా ఇందులో పెండింగ్ లో ఉన్నాయి. ఈ చలానాలు ఎలా పడినాయి? ఇందులో ప్రధానంగా వన్ వే రూట్ లో వెళ్ళటం, దాంతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘన చేయటం, మరోపక్క అతివేగం వల్ల మొత్తం ఈ చలానాలు పడినట్లుగా రవాణా శాఖ అధికారులు గుర్తించిన పరిస్థితి కనబడుతుంది. అయితే లోపల బస్సుకు సంబంధించి ఇప్పటికే కొన్ని శాంపిల్స్ తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఫోరెన్సిక్ నిపుణుల శాంపిల్స్ తో పాటు రవాణా శాఖ అధికారులు కూడా శాంపిల్స్ తీసుకున్నారు. ఫిట్మెంట్ ఏదైతే ఉందో ఇంటర్నల్ గా ఫిట్మెంట్ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అతివేగంతో ఆ ప్రయాణం ఏదైతే ప్రమాదం జరిగే సమయంలోని ఎంత వేగంతోనే బస్సు ఉంది, ఆ బస్సుకు సంబంధించిన బ్రేక్స్ ఎంతవరకు వర్కౌట్ అయ్యాయి, ఈ మొత్తం ఆరా మాత్రం ప్రస్తుతం తీసుకున్నారు. ఇప్పటికే ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళని విచారిస్తున్నారు. డ్రైవర్లు కూడా పరారీలో ఉన్న నేపథ్యంలో డ్రైవర్ను కూడా పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తం ఘటన జరిగే సమయంలోని ఈ లోపల మొత్తం 3 సిబ్బంది ఉన్నారు. కావేరీ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి ఒక డ్రైవర్, 2 క్లీనర్లు. వాళ్ళు బస్సుకు సంబంధించిన మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా సరే అవి అదుపులోకి రాలేదు. ఆ తర్వాత బస్సు మొత్తం వ్యాపించాయి. అయితే బస్సుకు సంబంధించి చిన్నపాటి ప్రాథమికంగా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి భారీ ఘటన చోటు చేసుకునే కాదు అనేది మాత్రం ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఎమర్జెన్సీ డోరు ఎక్కడ ఓపెన్ కాకపోవడంతో లోపలే చాలా మంది ఇరుక్కుపోవడంతో
దాదాపు 19 మంది పైగా సజీవ దహనం అయ్యారు. అయితే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ కావకపోవడంతో కొంతమంది ఆ గ్లాసును బద్దలు కొట్టుకొని బయటికి వచ్చారు. వాళ్ళ వరకే ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి కనబడుతుంది. చాలా మంది అక్కడికక్కడే మృతి చెందినట్లుగా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. ఎమర్జెన్సీ డోర్ ఎందుకు ఓపెన్ అవ్వలేదు, ఎమర్జెన్సీ డోర్ వర్కౌట్ అవుతుందా లేదా అనే కోణంలో మాత్రం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రవాణా శాఖ అధికారులు మరింతగా బస్సుకు సంబంధించి ఇతర అంశాలపై ఫోకస్ పెట్టి ప్రస్తుతం 16 చలానాలు 23,000 రూపాయల వరకు కూడా పెండింగ్ లో ఉన్న తెలిసింది. అతివేగం వల్లే బస్సుకు సంబంధించి ప్రమాదం జరిగినట్లుగా ప్రస్తుతం రవాణా శాఖ అధికారులు గుర్తించారు. మరింతగా అది బస్సుకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం 19 మృతదేహాలను వెలికితీత చేశారు. వాటిని గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో బస్సుకు సంబంధించి ఇంటర్నల్ గా బ్రేక్ ఫెయిల్యూర్స్ తో పాటు ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మాత్రం రవాణా శాఖ అధికారులు సేకరిస్తున్నారు. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.